ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈదైన దేవుని వాక్యం ధ్యానం చేస్తుండగా వింటున్న నీ బిడ్డలను దీవించి ఈదైన వాక్యం ద్వారా ఏ దీవెన దయచేయనై ఉన్నావు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామా? ఈ దినము దేవుడిని మరి మీ కొరకు ఏ వాక్యం సిద్ధపరిచి ఉన్నారు, ఏ వాగ్దానం ఇస్తానంటూ ఉన్నారు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. చూసారా, ఈ దినమున ప్రభువు మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, మీ కోరిక సిద్ధింపజేసి. చాలా మంది జాబ్స్ కొరకు ట్రయల్స్ వేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. నాకు ఈ జాబ్ వస్తే బాగున్ను అని కోరుకుంది. చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, ప్రాఫిట్ వస్తే బాగున్ను అనుకున్న వారు ఉన్నారు. చాలా మంది మరి ప్రెగ్నెన్సీ కోరుకుంటున్నారు. చాలా మంది స్త్రీలు నాకు దేవుడు ప్రెగ్నెన్సీ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు. చాలా మంది మ్యారేజ్ అవ్వని వారు ఉన్నారు. ఇలాగ చాలా వరకు మన అందరికీ కూడా ఏదో ఒక కోరిక ఉంది, ఏదో ఒక అంశం ఉంది, అవునా కదా? దేవుడు అంటున్నాడు, ఈ దినమున నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం. అంటే నువ్వు ఏమని కోరి ఉన్నావో ఆ కోరిక అంతా కూడా దేవుడు జరిగించువాడై ఉన్న. నీ ఆలోచన యావత్తు కోరికే కాదు, కానీ ఈ యొక్క నీవు అడుగుతూ ఉన్న ఆ కోరిక ఎలా జరగాలని నీ ఉద్దేశము, ఆ ఉద్దేశమును కూడా ప్రభువు సఫలపరుస్తానంటున్నారు. ఇంత గొప్ప దేవుడు ఎవరికైనా ఉన్నారా? మనకే ఉన్నారు. అటువంటి గొప్ప తండ్రి ఉన్న దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహాభాగ్యమును బట్టి మరొక దేవా తండ్రి వాగ్దానం ఇచ్చి ఉన్నావు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని ప్రభువా నీ పాదాలు పట్టుకొని అడుగుచూ ఉన్నాం. అయ్యా, ఎంతమంది నీ బిడ్డలైన వారు చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో దేవా, వారందరి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలి. ఎంతమంది కష్టాలు పోవాలని కోరుకుంటున్నారో, వ్యాధులు పోవాలని కోరుకుంటున్నారో, లేములు పోవాలని కోరుకుంటున్నారో, మంచి ఉద్యోగాలతో స్థిరపడాలని కోరుకుంటున్నారో, వారి బిడ్డల కొరకు కోరుకుంటూ ఉన్నారు. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, అటువంటి బిడ్డలకు అద్భుత కార్యము ప్రభువా నీవే జరిగించి దీవించుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.